My name is Dr. G. Venkat Rao, Department of Social Work, ME and JSN RVR College, Malkipuram. So my dear students, మనం థర్డ్ సెమిస్టర్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ థర్డ్ సెమిస్టర్లో సంబంధించినటువంటి ముఖ్యమైన టాపిక్స్ చూసినట్లయితే సోషల్ కేస్ వర్క్, సోషల్ గ్రూప్ వర్క్. ఒకసారి మనం బ్యాక్కి వెళ్దాం. సోషల్ వర్క్ అంటే మనం డెఫినేషన్ తెలుసుకున్నాం. ఈ సోషల్ వర్క్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా 6 మెథడ్స్ ఉన్నాయి. ఈ 6 మెథడ్స్ మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మైండ్లో ఉండాలి. అవి మళ్ళీ ఒకసారి మనం చెప్తున్నాను. సోషల్ కేస్ వర్క్, సోషల్ గ్రూప్ వర్క్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్, సోషల్ యాక్షన్, సోషల్ రీసెర్చ్, సోషల్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేషన్. ఈ 6 మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్ అంటాం, లేదా టెక్నిక్స్ ఆఫ్ సోషల్ వర్క్. సో ఈ టెక్నిక్స్ అనేది మనం అప్లై చేయాలి. ఎందుకంటే సోషల్ వర్క్లో టెక్నిక్స్ అనేది చాలా ఇంపార్టెంటు. అసలు మనం ఒకసారి మనం వెనక్కి చూసినట్లయితే ఈ టెక్నిక్స్ రాకముందు ఇండియన్ సొసైటీలో సోషల్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ప్రజలు సమస్యలకు లోనవి బాధలు పడుతూ ఉండేవారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారు, కొంతమంది మానసికంగా కృంగిపోతూ ఉండేవారు, మరి కొంతమంది వలసపోతూ ఉండేవారు. సో ఎప్పుడైతే సోషల్ వర్క్ టెక్నిక్స్ ఎప్పుడైతే వచ్చినాయో, ఈ టెక్నిక్స్ని ఉపయోగించి సమస్యలను పరిష్కారం చేయడానికి కృషి చేయటం జరిగింది. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్. వ్యక్తి సేవ పద్ధతి యొక్క మూల భావాలు. మనం సోషల్ వర్క్ అంటే ఒక మాటలో మనం చెప్పుకున్నాం, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించేది సోషల్ కేస్ వర్క్. ఎవరైతే వ్యక్తిగతంగా సమస్యకు గురయ్యాడో ఆ సమస్యను పరిష్కారం చేయడానికి సోషల్ కేస్ వర్క్ అనేది మనం అప్లై చేస్తాం. వ్యక్తి సేవ పద్ధతి. ఈ వ్యక్తి సేవ పద్ధతిలో మనం అప్లై చేసేటప్పుడు ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్. అంటే సాధారణంగా కొన్ని మూలభావాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, దానికి కొన్ని మూల కారణాలు ఉంటాయి. ఒక సమాజం అభివృద్ధి చెందనుకోండి, మూల భావాలు ఉంటాయి, మూలాధారాలు ఉంటాయి. అలాగే మనం ఏదైనా ఒక కేసుని మనం డీల్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని మూలభావాలు మనం ముందుగా తెలుసుకోవాలి. అంటే సాధారణంగా సమస్యకు లోనే ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం మనం అన్వేషణ చేయాలి. ఎప్పుడైతే మనం అన్వేషణ చేసామో ఆ సమస్య పరిష్కారం కోసం మనం కొన్ని మార్గాలు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేజర్ కాంపోనెంట్స్లో ప్రధానంగా 3 ఉంటాయి.
ఒకటి సేవార్థి, 2 కార్యకర్త, 3 సేవా సంస్థ. 3 సేవా సంస్థ. సేవార్థి అంటే ముందు మనం తెలుసుకోవాలి. ఎవరైతే సమస్యకు లోనవుతారో వారి కార్యకర్తల దగ్గరికి వచ్చి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు. అటువంటి వ్యక్తిని సేవార్థి అంటాం. సాంఘిక వ్యక్తి సేవ పద్ధతిలో సేవార్థి అతి ముఖ్యమైన వాడు. ఎందుకంటే సేవార్థి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అతను ఏమిటి, అతను ఎందుకు అలాగా సమస్యకు లోనయ్యాడు, దానికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సమాజంలో చాలామంది వ్యక్తులు ఉంటారు. అంటే తెలివైన వారు ఉంటారు, తెలివి తక్కువ వారు ఉంటారు, ధనవంతులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల వ్యక్తులు ఉంటారు. కానీ కొంతమంది సమస్యకు లోనవుతున్నప్పుడు ఆ వ్యక్తిని కొంతమంది పట్టించుకోరు. అలాంటప్పుడు ఆ వ్యక్తి మానసికంగా కృంగిపోయి ఇంకా సమస్యకు లోనైపోతుంటారు. కాబట్టి ఇక్కడ సంఘ సంక్షేమ శాస్త్రంలో ముఖ్యంగా కొన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మంచి నైపుణ్యం సంపాదించుకోవాలి. ఎంత క్లిష్ట సమస్య అయినా మనం పరిష్కరించేటటువంటి శక్తి సామర్థ్యాలు మనం సాధించుకోవాలి, నేర్చుకోవాలి. అటువంటప్పుడు మనం నిజమైనటువంటి సేవా వృత్తిని చేపట్టడానికి అవకాశం ఉంటుంది. సమస్యకు లోనైనప్పుడు సమస్య పీడిత వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా దూరం అవుతారు. అంతేకాకుండా స్నేహితులు కానీ, తోటి ఉద్యోగస్తులు కానీ, రక్త సంబంధికులు కానీ ఎవరు కూడా పట్టించుకోరు. అటువంటప్పుడు సోషల్ వర్క్లో ఈ టెక్నిక్స్ అనేది మనం ఉపయోగించేటప్పుడు సేవార్థికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అటువంటప్పుడు సేవార్థి అంటే ఎవరు, ఎట్లా ఉంటాడు, సమస్యకు లోనైపోతే ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా మాట్లాడతాడు అనేది మనం ఈ భాగంలో మనం తెలుసుకోవచ్చు. ఇంకా రెండోది ఏంటంటే కార్యకర్త అంటే సోషల్ వర్క్లో శిక్షణ పొందుతూ బోధనా విషయాలు, బోధనా పద్ధతులు, పరిశోధన విషయాలు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుని తెలివిగల వ్యక్తిగా ఉండేటువంటి వారిని మనం కార్యకర్త అంటాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే కార్యకర్త అంటే మంచి నైపుణ్యము కలిగిన వ్యక్తిని మనం కార్యకర్త అంటాం. కార్యకర్త ఎట్లా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఏం ఆలోచించాలి, ఏ పనులు చేయాలనేది కార్యకర్త ముందుగా తెలుసుకోవాలి. ఎందుకంటే మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్లో రెండవది కార్యకర్త.
కార్యకర్త తెలివితేటలతో పాటు చక్కటి నీతి నియమాలు, ఆచారాలు, పద్ధతులు, మంచితనము, స్నేహ స్వభావము కలిగి ఉండాలి. కొన్ని నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి. సేవార్థికి సహాయం చేసేటువంటి భావము కలిగి ఉండాలి. ఎందుకంటే కార్యకర్త సేవార్థికి సహాయం చేయాలని అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు అతను ఎవరైనా కాకపోవచ్చు, ఏ కులమైనా కాకపోవచ్చు, లేకపోతే ఏ ప్రాంతానికైనా కాకపోవచ్చు. అటువంటిప్పుడు కార్యకర్త అతన్ని చక్కగా స్నేహపూర్వకంగా ఆహ్వానించి అతని సమస్యను తెలుసుకోవాలి. అతని సమస్య పరిష్కారం కోసం ఆలోచించాలి. అటువంటి వ్యక్తిని మనం కార్యకర్త అంటాం. అంతేకాకుండా కార్యకర్త మీద సేవార్థికి పూర్తి నమ్మకం వస్తుంది. అంటే ఇక్కడ కార్యకర్త సేవార్థికి భరోసా ఇవ్వాలి. నీ సమస్య నేను పరిష్కారం చేస్తాను, కంగారు పడకు, బాధపడకు, ఆందోళన చెందకు, నేను నీకు ఉన్నాను అని మనోధైర్యము సేవార్థిలో నింపాలి. అటువంటి వ్యక్తిని మనం కార్యకర్త అంటాం. అంతేగాని సమస్య పరిష్కరిస్తాను అని ఒప్పందము కుదుర్చుకొని మధ్యలో మానివేయటం కానీ, తప్పించుకోవడం కానీ, అసంతృప్తిగా పనిచేయడం కానీ ఉండకూడదు. ఎంత క్లిష్ట సమస్య అయినా, ఎటువంటి వ్యక్తి అయినా సమస్య పరిష్కారం కోసం నిరంతరము కృషి చేయాలి, ఆలోచించాలి. అటువంటి వ్యక్తే కార్యకర్త అంటాం. ఇంకా మూడోది ఏంటంటే సేవా సంస్థ, ఏజెన్సీ. సేవా సంస్థ అంటే కొన్ని ఆశయాలు, ప్రణాళికలు, పద్ధతులు కలిగి ఉండేది సేవా సంస్థ. ఈ సేవా సంస్థ 10 మందికి ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఆనాడు సమాజంలో సేవా సంస్థలు కులపరంగాను, మతపరంగాను నడుస్తుండేవి. ఇవి ఎవరికి వారు ఆ కులస్తులకు సహాయం చేయడం కానీ, సమస్యలు పరిష్కరించడం కానీ జరుగుతూ ఉండేవి. భారతదేశంలో 3 రకాల సేవా సంస్థలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. 1 మతాతీతమైన సేవా సంస్థ, 2 మతపరమైన సేవా సంస్థ, 3 కులపరమైన సేవా సంస్థ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భారతదేశంలో 3 రకాల సంస్థలు ఉన్నాయి. 1 మతాతీతమైన సంస్థ, 2 మతపరమైన సంస్థ, 3 కులపరమైన సంస్థ. అంటే భారతదేశంలో మనకి చాలా మతాలు ఉన్నాయి. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు మొదలైన మతాలు ఉన్నాయి. ఇవి ఎవరికెవరు ఆ మతస్థులకు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఎట్లాగా? మంచి ఆలోచనలతోటి, ప్రణాళికలతోటి, ఆశయాలతోటి, పద్ధతులతోటి వారు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. సో ఇట్లా చేయటం వల్ల ఆయా కులస్తులు సమస్యల నుండి
బయటికి రావటం, లేదా పేదరికం నుండి బయటపడటం, సహాయం అందుకొని వాళ్ళు ప్రయోజకులుగా తయారవటం, ఇట్లా కొన్ని సేవా కార్యక్రమాలు ద్వారా వారు అభివృద్ధి చెందుతూ ఉండేవారు. సో ఈ విధంగా సేవా సంస్థలు మన సమాజంలో మనకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్లో రెడ్డి వసతి గృహం, వైశ్య పేద విద్యార్థుల వసతి గృహం, ఇట్లా కులపరమైన సేవా సంస్థలు మనకి కనిపిస్తుంటాయి. ఆయా కులస్తులు ఆ సంస్థలకు వెళ్ళి వారు అందించే సహాయము, వారు అందించే మార్గాలు ప్రయాణం చేసి వారు వ్యక్తిగతంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందటానికి వారు ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా భారతదేశంలో, భారతీయ సమాజంలో ఈ సేవా సంస్థలు ఆనాడు గొప్పగా నడుస్తుండేవి. ఈనాడు కూడా సేవా సంస్థలు కులపరంగా కానీ మతపరంగా కానీ ఉన్నప్పటికీ వ్యత్యాసం లేకుండా అందరినీ సమానంగా చూసుకోవటం అనేది సేవా సంస్థలలో వచ్చినటువంటి గొప్ప పరిణామం. మనకు సహజం. ఈనాడు మనకి సేవా సంస్థలు చాలా ఉన్నాయి, కానీ ఆనాడికి ఈనాడికి మనకి చాలా పరివర్తన కనిపిస్తుంది. ఈనాడు సేవా సంస్థలు కొన్ని అడ్డంకులు, కొన్ని పట్టింపులు పక్కన పెట్టి అందరినీ దాంట్లో చేర్చుకుని వారికి సహాయం చేయటం అనేది జరుగుతుంది. మతం కానీ కులం కానీ అంత పట్టించుకోవటం లేదు. అందువల్ల ఈ సేవా సంస్థలు ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఒక చక్కటి అన్వేషణ మార్గాలు చూపటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా సేవా సంస్థలు మనకి సమాజంలో మనకి అక్కడక్కడ మనకి కనిపిస్తున్నాయి. ఉదాహరణకు క్రైస్తవ సంస్థలు ఉన్నాయి ఈనాడు. వారు చక్కటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కులమత పద్ధతులు పక్కన పెట్టి అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా కల్పిస్తున్నారు. ఆ సేవా సంస్థల్లో చేరి చక్కగా ఆరోగ్యంగా ఉండి విద్యావంతులుగా తయారయ్యి మంచి మంచి ప్రయోజకులుగా తయారవుతున్నారు. అందువల్ల ఇవాళ ఆర్థిక సమాజంలో క్రైస్తవ సేవా సంస్థలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పవచ్చు. అలాగే హిందూ సేవా సంస్థలు, వీరు కూడా హిందువులకి గొప్ప మార్గాలు చూపిస్తున్నారు. పేదవారికి సహాయం చేయడం, తెలివిగా ఉన్నటువంటి పేద పిల్లల్ని చదివించటం, ఆకలి బాధల్లో ఉన్నవారికి సహాయం చేయడం, ఇట్లాంటి హిందూ మతంలో కూడా మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే బౌద్ధ మతం, సిక్కు మతం, ముస్లిం మతము, పార్సీ మతస్థులు, జైన మతస్థులు, వీరు కూడా వారికి సంబంధించిన సేవా సంస్థలు నెలకొల్పుకొని వాటి ద్వారా సమాజంలో
గొప్ప సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వీటన్నిటిని మనం సేవా సంస్థ అంటాము. ఓకే, అర్థమైందండి? మళ్ళీ ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. సోషల్ కేస్ వర్క్లో మేజర్ కాంపోనెంట్స్ అనేది 3 ఉంటాయని మనం చెప్పుకున్నాం. మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్లో 3 ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి సేవార్థి, 2 కార్యకర్త, సేవా సంస్థ. ఈ 3 కూడా చాలా ప్రధానమైనవి సోషల్ కేస్ వర్క్లో. ఈ 3 వాటిని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఏంటి ఈ మూడు మేజర్ కాంపోనెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా సహాయం చేస్తాయి అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనం సోషల్ కేస్ వర్క్ అనేది ముందుకు నడపడానికి అవకాశం ఉంటుంది. ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ని సోషల్ వర్కర్స్ క్షుణ్ణంగా పరిశీలించాలి. సేవార్థి, సేవను ఆర్జించే వ్యక్తిని సేవార్థి అంటాం. ఎవరైతే సమస్యతో సతమవుతూ ఉన్నారో అటువంటి వ్యక్తి కార్యకర్త దగ్గరికి వస్తాడు, వారిని సేవార్థి అంటాం. క్లయింట్ అంటాం. క్లయింట్ ఏదో విధంగా సమస్యకు లోనవుతుంటారు. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, ఇతర కారణాల వల్ల సమస్యకు లోనవుతుంటారు. ఇక్కడ మనం చెప్పలేము సమస్యకు ఏ విధంగా లోనవుతారనేది చెప్పలేము. పరిస్థితులు, కుటుంబ ప్రభావం, స్నేహితుల ప్రభావం, పరిసరాల ప్రభావం, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వల్ల సమస్యకు లోనపోవచ్చు. ఇంకోటి సామాజిక అలవాట్లు. సామాజిక అలవాట్లు కూడా సమస్యలకు దారితీస్తుంటాయి. వ్యసనాలకు లోనైపోతుంటారు, బానిస అయిపోతారు. త్రాగుడు, జూదము, వ్యభిచారము, నేరము లాంటి వ్యసనాలకు లోనైపోతుంటారు, సమస్యకు లోనైపోతుంటారు అన్నమాట. అందువల్ల సేవార్థి అంతవరకు చాలా ఉత్తమ వ్యక్తి, చాలా ఉత్తమమైన వ్యక్తి. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల అతడు ఒక సమస్యగా తయారవుతాడు. కాబట్టి ఇక్కడ సేవార్థి అటువంటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలి. సమస్యకు లోనేయడని మనం అతన్ని తక్కువగా చూడటం కానీ లేకపోతే విమర్శించడం కానీ ఇక్కడ ఉండకూడదు. చాలా ప్రేమపూర్వకంగా అతను మనం చూడాలి. రెండోది కార్యకర్త. కార్యకర్త అంటే సంఘ సంక్షేమ శాస్త్రంలో శిక్షణ పొందుతూ కొన్ని బోధనా విషయాలు, బోధనా పద్ధతులు ద్వారా అతను కొన్ని తెలివితేటలు సంపాదించుకొని ఒక మంచి పని చేసేటువంటి వ్యక్తిని మనం కార్యకర్త అంటాం. అంటే కార్యకర్త ఇక్కడ ఎట్లా ఉండాలంటే చాలా నిజాయితీగా, నిస్వార్థపరుడుగా, ఆలోచనాకర్తగా, ఓర్పు, తపన, జాలి అన్నీ కలిగి ఉండాలి కార్యకర్త. ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్త చాలా మంచి హృదయం కలిగి ఉండాలి. చిరాకు, పరాకు అసలు ఉండకూడదు కార్యకర్తకి. అవసరమైతే ఆ సమస్య మంది అనుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి. అర్థమైందండి? అటువంటి వ్యక్తి మనం కార్యకర్త అంటాం.
2 సేవా సంస్థ. సేవా సంస్థ అంటే మనం చెప్పుకున్నాం, అవి సమాజంలో మనకి కనిపిస్తుంటాయి. మంచి మంచి కార్యక్రమాలు అందిస్తుంటారు. వికలాంగులకి, వృద్ధులకు, పేద గర్భిణీ స్త్రీలకు సేవా సంస్థలు ఎనలేని సేవ అందజేయటం జరుగుతుంది. ఇంకా లాస్ట్ది మేజర్ కాంపోనెంట్స్లో వైవిధ్య సమస్యలు, సమస్యాత్మక పరిస్థితులు. ఈ వైవిధ్య సమస్యలు మనకి కనిపిస్తుంటాయి, రకరకాల కనిపిస్తుంటాయి. కుటుంబ పరిస్థితులు, సమాజ పరిస్థితులు, ఇతర పరిస్థితుల వల్ల కొన్ని వైవిధ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. సమస్యాత్మక పరిస్థితులు కూడా మనకి కనిపిస్తుంటాయి. ఈ సమస్యాత్మక పరిస్థితుల్లో ప్రధానంగా ఏంటంటే మనకి కొన్ని పరివర్తనలు మనకి వస్తున్నాయి. పారిశ్రామికీకరణ, నగరీకరణ, ఆధునికీకరణ, పాశ్చాత్యీకరణ వంటి పరివర్తనలు మనకి కలుగుతున్నాయి. చాలామంది దీన్ని ఆశించి ఏదో గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలని కొన్ని ఆశలు పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది విఫలమవుతుంటారు. చాలా ఆర్థిక బాధలకు లోనైపోతుంటారు, అప్పులకి లోనైపోతారు, బాధలకు లోనైపోతారు. సమస్యాత్మక పరిస్థితులు. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని పరివర్తనలు వచ్చినా దానికి అనుగుణంగా, దానికి అలవాటు అయ్యే విధంగా మనం మన జీవిత సరళిని మనం మలుచుకోవాలి, జీవన శైలిని మనం మార్చుకోవాలి. అంతేగాని ఆ పరిస్థితులు మనకు అలవాటు చేసుకోవాలని ఎప్పుడు కూడా కోరకూడదు. అవి కష్టంగా ఉంటాయి, ఖర్చుతో కూడిన పని. కాబట్టి మనం ఆర్థిక పరిస్థితిని బట్టి మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇంకా ఈ మేజర్ కాంపోనెంట్స్లో ప్రధానంగా మనకి కుటుంబ సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య తగాదాలు, అత్తపాడుల మధ్య ఘర్షణలు, ఇరుగు పొరుగు వారితో తగాదాలు, ఇవన్నీ కూడా కుటుంబ సమస్యలు. బాలల సమస్యలు. సో ప్రాబ్లమ్స్ చైల్డ్లో కూడా మనకు కనిపిస్తుంటాయి. బాల యొక్క ప్రవర్తన చాలా ఏదో రకంగా ఉంటుంది. చిన్న వయసులోనే పెద్ద తప్పులతో కూడిన పనులు చేస్తుంటారు. త్రాగుడు లోనైపోతారు, వ్యసనాలకి లోనైపోతారు. సో ఇవన్నీ కూడా బాలల సమస్యలు. కొంతమంది బాలలు ప్రవర్తన సరిగా ఉండదు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించక తల్లిదండ్రులు ఎక్కువ సంతానాన్ని కనిపెంచటం కూడా బాలల సమస్యలకి ఒక ప్రధాన కారణం. అంతేకాకుండా బాలలు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. మానసిక ఒత్తిడి ఇది చాలా ఇంపార్టెంట్. మానసిక ఒత్తిడి ఎందువల్ల వస్తుందంటే వారికి తెలివితేటలు కొంతమందికి తక్కువ ఉంటాయి. తెలివైనవాడు ముందుకు పోతుంటాడు. అయ్యో నేను వెనకబడిపోయినానని మానసిక ఒత్తిడికి గురైపోతుంటాడు. సో ఇటువంటి కూడా సమస్యలు మనకి వస్తుంటాయి.
మనం చాలా క్షుణ్ణంగా కూలంకుషంగా పరిశీలించాలి. ఇంకా స్త్రీల సమస్యలు. సో ఉమెన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీకు తెలుసు, భారతదేశంలో స్త్రీల సమస్యలు చాలా ఉండేవి పూర్వం. అసలు స్వయం ప్రతిపత్తి ఉండేది కాదు. కేవలం మగవాళ్ళ మీద ఆధారపడేవారు, వంటింటికి పరిమితం అయ్యేది. సో ఇవన్నీ కూడా స్త్రీల సమస్యలు. ఈనాడు పరివర్తనలు రావడంతో సమస్యలు తగ్గిపోయినాయి. రెండవది, సోషల్ వర్క్లో ఈ టెక్నిక్స్ వచ్చిన తర్వాత స్త్రీల సమస్యల్ని పరిష్కరించడం ప్రారంభం అయినది. స్త్రీలలో ఉండే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఇవాళ. భార్యాభర్తల మధ్య గొడవలు, సో చక్కటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇవాళ. వారిని మంచి ఉత్తమ దంపతులుగా తయారు చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ వర్క్. రెండోది యువజన సమస్యలు. సో యూత్ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారికి చేరేటువంటి మార్గాలు లేకపోవటం, ఆర్థిక సహాయం లేకపోవటం, చేరేటువంటి గైడెన్స్ లేకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు. ఈనాడు సోషల్ వర్క్ వచ్చిన తర్వాత ఈ మెథడ్స్ ఆఫ్ సోషల్ వర్క్లో ప్రధానంగా ఏంటంటే యూత్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేది వారికి అందించడం జరుగుతుంది. ఎక్కడైతే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో యువత ఉంటే వారికి చక్కటి మార్గాలు చూపించటం, కౌన్సిలింగ్ ఇవ్వటం, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పటం, ఇలాగా యువతని ప్రేరేపించి వారిని మంచి మార్గంలో నడిపించటం ప్రధాన ఉద్దేశము. ఈనాడు యువత చూడండి ఎంత డెవలప్మెంట్ సాధిస్తున్నారు, ఎంత అభివృద్ధి చెందుతున్నారు, ఎక్కడ కూడా సమస్యలకు లోనవ్వట్లేదు. చాలా పద్ధతిగా ఉంటున్నారు, పద్ధతిగా ఆలోచిస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, భార్యాభర్తలుగా చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, పిల్లల్ని కని పెంచుకుని చక్కగా చదివిస్తున్నారు. సో ఇవన్నీ కూడా యువజన సమస్యలు మనం పరిష్కరించడం జరుగుతుంది. యువజన సమస్యలు పరిష్కరించకపోతే వారు పెద్ద పెద్ద నేరాలు చేస్తారు. లేకపోతే అల్లర్లు చేస్తుంటారు, లేకపోతే ఉద్యమాల్లో పాల్గొంటారు. వాళ్ళ జీవితం అంతా కూడా పాడైపోతుంటారు. అందువల్ల యువజన సమస్యలు మనం పరిష్కరించడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్లో ఇవి మనం ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే వృద్ధుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. మనం దాన్ని తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం అన్వేషణ సాగాలి. చాలామంది వృద్ధాప్య దశ వచ్చేసరికి వారు కుటుంబ సభ్యులు దూరం పెట్టేస్తుంటారు, చూడరు. ఇవాళ మనకి అటు ఏమీ లేకుండా ఓల్డేజ్ హోమ్స్ మనకు ఉన్నాయి. ఓల్డేజ్ హోమ్స్లో వాళ్ళు చక్కగా జాయిన్ అయ్యి చాలా హ్యాపీగా బతకొచ్చు. కొడుకులు లేరు, కూతురు లేరు అనేటువంటి సమస్య ఇవాళ లేదు. సమాజంలో ఇవాళ ఓల్డేజ్ హోమ్స్ మనకి చక్కటి అందుబాటులో ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. సో ఈ విధంగా మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ సోషల్ కేస్ వర్క్లో మనం ప్రధానంగా ఈ విషయాలను కూడా మనం తెలుసుకున్నప్పుడు ఒక సామాజిక వ్యవస్థని మనం రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని వ్యక్తి సేవా పద్ధతి మూల భావాలు అంటాం. మూల భావాలు అంటే ఆ వ్యక్తి సేవా పద్ధతికి సంబంధించినటువంటి ముఖ్యమైన పిల్లర్స్ ఏంటనేది మనం ఇంతవరకు తెలుసుకున్నాం. చూడండి, ఒక బిల్డింగ్కి పిల్లర్స్ ఉంటాయి, దానిపైన స్లాబ్ వేస్తారు, దానిపైన ఇంకొక పిల్లర్స్ వేస్తారు, మళ్ళీ స్లాబ్ వేస్తారు. సో అది ఆ బిల్డింగ్కి ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటంటే పిల్లర్స్. అవి బలంగా ఉండాలి. దాని ముందు మనం
చక్కగా తయారు చేయాలి. అలా ఇక్కడ సోషల్ కేస్ వర్క్లో ఈ మూల భావాల గురించి మనం తెలుసుకోవాలి. అవి ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది అనేది తెలుసుకోవాలి. మనం ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. ఏంటంటే అవి మూల భావాలు 3 ఏంటి? 1 సేవార్థి, 2 కార్యకర్త, 3 సేవా సంస్థ, సోషల్ ఏజెన్సీ, క్లయింట్, సోషల్ వర్కర్, సోషల్ ఏజెన్సీ. ఓకే, అర్థమైందండి? ఈరోజు పాఠం అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.